తర్వాత పామాయిల్ వేసాం. ఈరోజు మీరు చూస్తే డెల్టా కంటే మెట్ట ప్రాంతంలోనే భూముల రేట్లు ఎక్కువ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆదాయం కూడా ఎక్కువ. అది విజన్కు ఉండే ప్రభావం. అదే సమయంలో రేపు రాబోయే రోజులు మీరు చూస్తే ఒకప్పుడు హైదరాబాద్ నేను చూశాను నా కళ్ళ ముందరని. జూబ్లీ హిల్స్ అనేది డెడ్ ఎండ్. ఆ పక్క ఏముండేది కాదు. గుట్టలు రాళ్ళు లేకుంటే కారు కూడా పోయేది కాదు. ఆ రోజు ఒక్క హైటెక్ సిటీతో ప్రారంభించాం. తర్వాత ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ప్రపంచాన్ని మొత్తం కంపెనీలు తీసుకొచ్చాం. చుట్టుపక్కల కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాం. ఈరోజు మీరు అక్కడ చూస్తే కోకాపేట ఒకప్పుడు 10,000 రూపాయలు ఎకరా ఉంటే ఇప్పుడు 170 కోట్లు 160 కోట్లు ఎకరా అమ్ముతా ఉంది. అంటే అభివృద్ధి జరిగితే భూమికి రెక్కలు వస్తాయి. మనుషుల మేధాశక్తికి ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. అభివృద్ధి అనేది చాలా ముఖ్యం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం 10 ఎకరాలు అమ్మితే 1355 కోట్లు వచ్చింది. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం వస్తుంది. నేను అనంతపూర్ బాగా వెనుకబడిన జిల్లా, కరువు జిల్లా, ఎడారిగా మారిపోతున్నారు. మారిపోయే సూచనలు వచ్చాయి. రాయదుర్గంలో ఎడారిగా మారకుండా ఉండడానికి నేను ఆ రోజు డబ్బులు ఖర్చు పెట్టి కొంత కాపాడే ప్రయత్నం చేశాం. నా కళ్ళ ముందరిని ఆ జిల్లాను చూశాను. ఒకప్పుడు నీళ్లు లేక కరువు వస్తే వేరే ప్రాంతాల నుంచి నీళ్లు కూడా తీసుకుపోయి అక్కడ పశువులను కాపాడుకున్నాం. మన ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి గడ్డి తీసుకుపోయి వేగంలో ఆ పశువులను కాపాడుకున్న పరిస్థితి. ఈరోజు నీళ్లు ఇచ్చాం. హార్టికల్చర్ పంటలు పెట్టారు. మైక్రో ఇరిగేషన్ డబ్బులు ఇచ్చాం. ఈరోజు అనంతపూర్ జిల్లా ఆర్థికంగా అగ్ర జిల్లాగా తయారయ్యే పరిస్థితుందంటే ఇది తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ, నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ కానీ ఆలోచించే విధానం అని మరొక్కసారి మీ అందరికీ చేస్తున్నా. ఈరోజు అమరావతి ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాలి. పోలవరం పూర్తి చేస్తే నీళ్లు వస్తాయి. విశాఖపట్నం మొన్నే మీరు చూశారు. విశాఖపట్నం నగరంలో గూగుల్ వచ్చి డేటా సెంటర్ ఏఐ పెట్టడానికి ముందుకు వచ్చారు. మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా $15 బిలియన్ అంటే దగ్గర దగ్గర 1,40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. అది ఈ ప్రభుత్వం పైన ఉండే విశ్వసనీయతని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీనివల్ల విశాఖపట్నం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. ఈరోజు విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. 1 అవర్లో మీరు అమరావతికి వస్తారు. భవిష్యత్తులో వెస్ట్ గోదావరి పాత్ జిల్లా నుంచి నేరుగా ప్రకాశం జిల్లా వరకు అమరావతి ఎకనామిక్ రీజియన్ పెడుతున్నాం.